సమర్పిస్తున్నవారు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా స్థాయి పారిశ్రామిక, పర్యావరణ, కార్మిక భద్రతపై సమీక్ష. పాల్గొన్న ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, ఎమ్మెల్యేలు. ప్రభుత్వ కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు ప్రజా ప్రతినిధులను, అధికారులు ఆహ్వానించాలంటున్న జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ. ఈ నెల 20వ తేదీ వరకు అడ్మిషన్స్ రిజిస్టర్ చేస్తామంటున్న జంగారెడ్డిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా భారీ ప్రదర్శన చేపట్టిన అంగన్వాడీలు, ఏఎన్ఎంలు. జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ తల్లికి సారే బోనాలు సమర్పించిన పెరంపేట రామాలయం సెంటర్ భక్తులు తదితరులు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని జంగారెడ్డిగూడెం జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ నిధులతో చేపట్టే కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులకు ఆహ్వానం ఇవ్వడం లేదని తెలిపారు. అధికారుల తీరు మార్చుకోవాలని అన్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ప్రతిపక్ష ప్రజాప్రతినిధులకు సమాంతరంగా నిధులు కేటాయించామని, వారికి సైతం ప్రాధాన్యత కల్పించామనేది గుర్తు చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. ప్రజా వ్యవస్థలో ఇది శుభ పరిణామం కాదని అన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లేలా లేదా ప్రజా పోరాటం చేయాలా అనేది ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు. గతంలో చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజాను ఆహ్వానించకుండా అప్పటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయరాజుతో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలనేవి మీరెలా చేశారని ప్రశ్నించగా, స్థానిక ప్రజాప్రతినిధులు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన తర్వాత విజయరాజు పాల్గొనేవారని, అధికారులు బృహత్తర బాధ్యతగా వ్యవహరించాల్సి ఉందని సమాధానమిచ్చారు. జంగారెడ్డి మండలంలో గత 10 డేస్ నుంచి కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం జరుగుతుంది. మేము ప్రజాప్రతినిధులుగా జంగారెడ్డి మండలంలో ఎలక్ట్ అయి ఉన్నాం. సర్పంచ్గా కానీ, ఎంపీటీసీ కానీ అందరూ. ప్రజాస్వామ్యంలో మేము కూడా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులమే. ప్రజలు సేవ చేయడం కోసం మాకు కూడా ప్రజలు అధికారం ఇవ్వడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ధనంతో మనం అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం తప్ప ఏ ఒక్క సొంత డబ్బులతో మనం చేయం. ఫర్ ఎగ్జాంపుల్, మన ఆర్టీసీలో బస్సు ఓపెన్ చేశారు. ఆర్టీసీ బస్సు అనేది ప్రజల ధనంతో కొన్న బస్సు. అది దాన్ని ఓపెన్ చేసేటప్పుడు మినిమం ప్రోటోకాల్ మెయింటైన్ చేయలేదు అధికారులు, ఆర్టీసీ డిఎం గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఇరిగేషన్లో ఒక కార్యక్రమం జరిగింది గత వారం రోజుల క్రితం. ఆ కార్యక్రమానికి కూడా ప్రజాప్రతినిధులను మమ్మల్ని ఎవరిని కూడా అధికారులు ఆహ్వానించలేదు. మీ అధికారులందరికీ సూచిస్తున్నాను, మేము దీని మీద కలెక్టర్కి ఫిర్యాదు చేయడమా లేదా పోరాటం చేద్దామా అనేది ఒక ఆలోచన ఉన్నాం. దీని ఫస్ట్ స్టెప్లో పత్రికా ముఖం ద్వారా, విలేకరుల ద్వారా మీ అధికారులందరికీ తెలియజేస్తున్నాను. నిన్న మా జిల్లా పరిషత్ సంబంధించి ఒక రోడ్డు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ సంబంధించి కూడా ఒక రోడ్డు శంకుస్థాపన చేశారు. దానికి సంబంధించి అటు గురవాయగూడెం సర్పంచ్ గారిని కానీ, ఇటు వేగవరం సర్పంచ్ గారిని కానీ, అటు గురవాయగూడెం ఎంపీటీసీ గారిని కానీ, ఇటు వేగవరం ఎంపీటీసీ గారిని కూడా ఆహ్వానించలేదు. అదేవిధంగా మా ఎంపీపీ గారిని కానీ, జడ్పీటీసీ నన్ను కానీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పి మేము సభాముఖంగా తెలియజేస్తున్నాను. మన ఎవరు చేసినా ప్రజాసేవే. బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, టు ద పీపుల్. ప్రజాస్వామ్యంలో మీకు ఎలాగైతే మొన్న ఓటు హక్కు ద్వారా తెలుగుదేశం ప్రభుత్వానికి తీర్పు ఇచ్చారో దాన్ని మేము 100% శిరసా వహిస్తున్నాం. ప్రజల తీర్పుని ఎవరైనా శిరసా వహించాలి. అదేవిధంగా మేము గత 2 సంవత్సరాల నుంచి, 2.5 సంవత్సరాల నుంచి ప్రజాప్రతినిధిగా కంటిన్యూ అవుతున్న మమ్మల్ని కూడా అధికారులు పరిగణలో తీసుకుని అందరిని కూడా ఆహ్వానించి ఈ ప్రజాసేవలో అందరినీ భాగస్వాములు చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇదే ఒరవడి కొనసాగితే, ఇది ఫస్ట్ మీకు అందరికీ తెలియజేస్తున్నాం, సభాముఖంగా ఇరిగేషన్ అధికారులకి, ఆర్టీసీ అధికారులకి, పిఆర్ అధికారులకి, ఎన్ఆర్జీఎస్ అధికారులకి. ఎందువల్లంటే ఇప్పటివరకు ఈ 4 డిపార్ట్మెంట్లకు సంబంధించిన కార్యక్రమాలు జరిగినాయి. ఇదే ఒరవడి కొనసాగిస్తే నెక్స్ట్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తాం. అదే ఒరవడి ముందుకు వెళ్తే దీన్ని ఆందోళన కూడా ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తూ అధికారులందరికీ హితవు చేస్తున్నాను. మా అభ్యర్థన అనుకోండి, అంతే తప్ప ఇది వేరేం కాదు. నేను గత ప్రభుత్వంలో
ఈ మండలంలో మండల పరిషత్తులో గ్రాంట్ ఉంటే అన్ని పార్టీలకి సమాన పద్ధతిలో పంచాను నేను. ఎంపీటీసీల్లో వేరే పార్టీ ఎంపీటీసీలు కూడా మేము గ్రాంట్ ఇచ్చిన సందర్భం ఉంది. అందరు సర్పంచులను కలుపుకుని ఏ కార్యక్రమం జరిగినా ముందు మేము కమ్యూనికేషన్ చేయమని అధికారులకు సూచించేవాడిని. ఆ గ్రామంలోకి వెళ్ళాలి అంటే ఆ పార్టీ వేరే పార్టీ ఉన్నా కానీ అధికారులు సూచించిన సందర్భం ఉంది. అదేవిధంగా మండల పరిషత్తుల ఫండ్స్ని కూడా మేము చక్కగా వేరే పార్టీ నుంచి ఎలక్ట్ అయిన 4-5 ఎంపీటీసీలు కూడా మేము ఇవ్వడం జరిగింది. ఇదంతా మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే అధికారులందరికీ గత ప్రభుత్వంలో మేము చేసిన సబ్జెక్ట్ ఇది బాబు, మీరు ఈ విధంగా చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. కనుక అధికారులందరూ హితవు పలికి ఇక నుంచైనా కానీ ప్రోటోకాల్ ఉల్లంఘన చేయకుండా ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులందరినీ కూడా భాగస్వామ్యం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. చేస్తే అధికారులు వాళ్ళు అందరూ గెజిటెడ్ ఆఫీసర్స్ అండి. వాళ్ళు ఒకళ్ళు ఒత్తిడి లొంగేలాగా ఉంటే వాళ్ళు అధికారులు ఎందుకు అవుతారు? ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి. నేను అదే చెప్పాను. అది నాకు ఐడియా ఉన్నాయి. గతంలో ఎమ్మెల్యే గారు ఎలిజిబుల్ ఉన్నప్పుడు విజయరాజ్ గారు ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు ప్రోటోకాల్ పాటించకుండా కార్యక్రమం చేశారు. అప్పుడు కూడా డిపార్ట్మెంట్ వైఫల్యం, పార్టీ వైఫల్యం. గత ప్రభుత్వంలో జరిగినవి తప్పు కాదా అని ప్రశ్నిస్తాడు ఆయన. తప్పులేదు సోదరుడు అడగడంలో. కానీ గత ప్రభుత్వంలో ఏ అధికార కార్యక్రమం వచ్చినా నేను ఇంటెన్సివ్ స్టెప్ తీసుకుని ప్రతి ఒక్క ప్రజాప్రతిని కూడా పిలిపించేవాడిని. ఎలీజా గారి విషయం ప్రస్తావన చేశారు ఆయన సోదరుడు. ఎలీజా గారు కూడా మేము కమ్యూనికేట్ చేసేవాళ్ళం. ఆయన మనస్తాపన గురి రావడం మానేయడం ఆయన ఇష్టం తప్ప మేము ప్రతి కార్యక్రమం కూడా ఆయన కమ్యూనికేట్ చేసి మేము కార్యక్రమం చేసేవాళ్ళం. ఆయన రాని సందర్భంలో మాకంటే పై ప్రజాప్రతినిధి ఎంపీ గారిని ఆహ్వానించి ఎంపీ గారితో చేయించేవాళ్ళం. మేము చేసేవాళ్ళం కొన్ని కార్యక్రమాలు జడ్పీటీసీ కానీ ఎంపీపీ గాను. అంతే తప్ప ఆయన ఆహ్వానం అనేది 100% మేము చెప్పాం, అధికారులు చెప్పించామని చెప్పి ఈ సమావేశంలో తెలియజేస్తాం. ఈ నెల 20వ తేదీ వరకు అడ్మిషన్స్ కొరకు విద్యార్థులు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చని జంగారెడ్డిగూడెంకు చెందిన ఛత్రపతి శివాజీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. డిగ్రీ అడ్మిషన్స్ పొందే విద్యార్థులు ముందుగా రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలని మీడియాతో కోరారు. జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా నమస్కారం. ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి విద్యార్థులందరికీ శుభాశీస్సులు. అలాగే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరికీ కూడా నమస్కారం. ఈ డిగ్రీ కళాశాలలో ప్రవేశం కోరేటటువంటి విద్యార్థులందరూ కూడా 20వ తారీఖు లోపల వాళ్ళు రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి. ఆల్రెడీ మన ఛత్రపతి శివాజీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హెల్ప్ డెస్క్ అనేటటువంటిది పెట్టడం జరిగింది. ఈ హెల్ప్ డెస్క్ ద్వారా వాళ్ళు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే 23, 24, 25 తారీఖులలో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. వాళ్ళకి కావాల్సినటువంటి గ్రూపుల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మన కళాశాలలో BA నుంచి పొలిటికల్ సైన్స్ మరియు ఎకనామిక్స్లో సింగిల్ మేజర్ సబ్జెక్ట్స్లో చేరచ్చు. అదేవిధంగా కంప్యూటర్ అప్లికేషన్స్, బీకామ్ కోర్సులో కంప్యూటర్ అప్లికేషన్స్, BScలో బోటనీ, జువాలజీ, కంప్యూటర్ సైన్స్ మరియు కెమిస్ట్రీ విభాగాల్లో చేరటానికి ఆప్షన్స్ నమోదు చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ ఫేజ్ అంతా రిజల్ట్ అంతా కూడా జూలై 31న సెలక్షన్ గ్రేడ్ ఇవ్వటం జరుగుతుంది. దాన్ని బట్టి విద్యార్థులందరూ కూడా ఈ డిగ్రీ ప్రవేశాల్లో చేరవలసి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అందరికీ తెలియజేయటమైనది. ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకుని వైద్య ఆరోగ్య శాఖ, IPDS శాఖల ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలో ప్రదర్శన చేశారు. పట్టణంలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహ సెంటర్ వద్ద మానవహారం చేశారు. ప్లకార్డులు చేతబూని ప్రపంచ జనాభా దినోత్సవ ఆవశ్యకతను తెలియజేసే విధంగా నినాదాలు చేశారు. భారీ స్థాయిలో అంగన్వాడీ టీచర్స్, ANMలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ICDS డిపార్ట్మెంట్ నుండి మాతా శిశు సంరక్షణ పథకం నుండి మేము గర్భవతి కాడ నుంచి పిల్లలు 0 to 5 years వరకు కూడా మేము సేవలు అందిస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళకి క్రమశిక్షణలో మేము అందించవలసిన ఫుడ్ జనాభా శిశు సంక్షేమ పథకం ద్వారా మేము అనేకమైన సేవలు అందిస్తూ గర్భవతుల్ని, బాలింతల్ని మేము ప్రత్యేకంగా వాళ్ళ శ్రద్ధ వహిస్తూ చిన్నపిల్లలను కూడా ఆడిస్తూ పాడిస్తూ వాళ్ళకి ఆటపాటల ద్వారా విద్య నేర్పుకుంటూ మేము ఈ యొక్క కార్యక్రమంలో ఈ ప్రపంచ దినోత్సవం సందర్భంగా మా శిశు సంక్షేమానికి హెల్త్ ప్రకారంగా కూడా మేము అన్ని కూడా సేవలు అందిస్తామని గ్రామ ప్రజలందరికీ మనమండి. ఈరోజు జూలై 11 అంటే ప్రపంచ జనాభా దినోత్సవం. ఈ జనాభా ఎక్కువైతే మనకు ఆర్థికంగా
సాంఘికంగా ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాం. జనాభా పెరిగితే ప్లేస్ ఉండదు, పంటలు పండించినా సరిపోవు. కనుక అందరూ స్పేసింగ్ మెథడ్ వాడి గర్భిణీ అయిన తర్వాత డెలివరీ అయ్యాక కాన్పుకి వేడం పాటించాలి. అలాగే కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించాలి. కాబట్టి అందరూ ప్రజలు జనాభాని తగ్గించడానికి చూడాలని మా మనవి. జంగారెడ్డిగూడెంలో పద్మ థియేటర్ ఎదురుగా వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మకర తోరణం అలంకరించారు. కౌన్సిలర్ ఐనల్ల రమణమూర్తి, నిర్మలా దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. చల్లా నరసింహమూర్తి ఆర్థిక సహాయంతో అన్న సమారాధన చేశారు. ఈ సందర్భంగా దాతలను ఆలయ కమిటీ సత్కరించింది. ఆలయ నిర్మాణానికి దాతలు సహకరించాలని ఆలయ అర్చకులు కుర్రెల రాంబాబు శర్మ కోరారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం సచివాలయంలో రైతులకు సంబంధించి పంట హక్కు సాగు పత్రాన్ని నిర్వహించారు. రైతులు కౌలు రైతులతో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామ అధికారులు, సర్పంచ్ ఎడ్లపల్లి రాధిక, ఉప సర్పంచ్ పోల్నాటి శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు పోల్నాటి సత్యనారాయణ, ఎలికే ప్రసాద్, తాలూరి వెంకటేశ్వరరావు, తడికల మోహన్, రాగాని చంద్రరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కౌలు రైతు కార్డులను టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామ్ శేషు చేతుల మీదుగా అందజేశారు. బొట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరానికి చెందిన పొగాకు రైతు గద్దె బాబు రాజేంద్ర ప్రసాద్ టొబాకో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా జీవిత సాఫల్య పురస్కారం 2024 అవార్డుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం టొబాకో వేలం కేంద్రం నందు బాబు రాజేంద్ర ప్రసాద్ ను పూలదండలతో సత్కరించారు. రైతు సంఘం అధ్యక్షులు పరిమి రాంబాబు ఆధ్వర్యంలో యాక్షన్ సూపరింటెండెంట్ శ్రీహరి, రైతు సంఘం సభ్యులు అల్లూరి సోమేశ్వరరావు, అల్లూరి రత్నాజీరావు, పసుపర్తి వీరకృష్ణలతో పాటు భారీ స్థాయిలో రైతులు పాల్గొన్నారు. దేవరపల్లి కరిటూరి ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశంలో రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిపై వానరం దాడి చేసింది. సంవత్సర కాలం నుంచి హైస్కూల్ పరిసర ప్రాంతాలలో వానరం సంచరిస్తోంది. హైస్కూల్లోని విద్యార్థుల మధ్య ఎక్కువ సమయం వానరం కాలయాపన చేస్తూ జీవనం సాగిస్తోంది. మార్గ మధ్యలో ప్రయాణించే ప్రయాణికులపై వానరం ఆకస్మికంగా దాడి చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. విద్యార్థిపై దాడి చేయడంతో వానరాన్ని నిర్బంధించాలని అటవీ శాఖ అధికారులను కోరినట్లు హైస్కూల్ హెచ్ఎం లోవకుమారి తెలిపారు. కామవరపుకోట మండల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ కు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కిలారు సత్యనారాయణ వినతి పత్రం అందజేశారు. దీనిపై ఎంపీ మహేష్ కుమార్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో కామవరపుకోట మండల నాయకులు పాల్గొన్నారు. ఏలూరు కలెక్టరేట్ కార్యాలయం నందు జిల్లా స్థాయి పారిశ్రామిక, పర్యావరణ, కార్మిక భద్రతపై సమీక్షను నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొన్నారు. పలు అంశాలను అధికారులతో చర్చించారు. జంగారెడ్డిగూడెంలో గ్రామదేవత గంగారమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. పేరంపేట రోడ్డులో రామాలయ సెంటర్ కు చెందిన భక్తులు పాల్గొన్నారు. ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి సారెను అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. పట్టణ వీధుల గుండా ఊరేగింపుగా మధుర ఫలాలు, తినుబండారాలను, పొంగలి నైవేద్యాలను అమ్మవారికి అందించారు. కౌన్సిలర్ శంకు సురేష్, రాము పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. జిల్లా స్థాయి పారిశ్రామిక, పర్యావరణ, కార్మిక భద్రతపై సమీక్ష, పాల్గొన్న ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, ఎమ్మెల్యేలు.
ప్రభుత్వ కార్యక్రమాల శంకుస్థాపన ప్రారంభోత్సవాలకు ప్రజా ప్రతినిధులను అధికారులు ఆహ్వానించాలంటున్న జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ. ఈ నెల 20వ తేదీ వరకు అడ్మిషన్స్ రిజిస్టర్ చేస్తామంటున్న జంగారెడ్డిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా భారీ ప్రదర్శన చేపట్టిన అంగన్వాడీలు, ఏఎన్ఎంలు. జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ తల్లికి సారే బోనాలు సమర్పించిన పెరంపేట రామాలయం సెంటర్ భక్తులు తదితరులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.